ఆర్యులారా, ఈనాడు ఎన్నో యోగ కేంద్రాలు, ధ్యాన కేంద్రాలు ఉన్నాయి కదా, అవుతున్నవి. కానీ మన పెద్దలు వందలాది సంవత్సరముల కిందటనే చెప్పి చూయించినారు. శాంభవి చూడంగ చూడంగ చంద్ర సూర్యజ్ఞులు ఇంద్రధనుసు నవరత్రముల భీతి నక్షత్రముల రీతి బిరుసుగాల్చిన ఎట్లు మెరుపువలెను మండు మంటల భంగి నిండు చీకటి బోలు పండు వెన్నెల కాంతి ఎండవలెను ఇల జలమాదిగా ఇట్లనేకము బుట్టి అనగిన పిమ్మట బట్ట బయలగుచు బ్రహ్మంబు గట్టిగాను వేలిని లోపల కనపడు వేత్తలకును రమ్య గుణరామ భద్రాద్రి రామ పరశురామ నరసింహ దాస సంరక్షిత అలాగే కర్మ సిద్ధాంతము, జ్ఞాన సిద్ధాంతము, వైరాగ్య సిద్ధాంతము క్రమబద్ధంగా చూచి ఈ విధముగా ఆచరించినప్పుడు మతమతాంతరముల వారలు చెప్పిన బోధలు అర్థమయ్యి శుద్ధాంతకరణ పరులయి శుద్ధ నిర్గుణ తత్వ స్థితి పొందిన పరమాంసల వలె అంశరూపము దాల్చి పరమపదము పొందగలరని శ్రీ భాగవత కృష్ణయ్య గారు కూడా కంద పద్యములలో సెలవిచ్చినారు.